తిరుమలకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీ కొనిదెల అన్నా లెజినోవా గారు ఆమె రేణిగుంట విమానాశ్రయం ద్వారా మధ్యాహ్నం 3 గంటలకి రేణిగుంట చేరుకొని అక్కడ నుంచి తిరుమలకి చేరుకున్నారు. తిరుమలలోని గాయత్రి సదనం నందు టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ ఇచ్చారు. తదుపరి ఉదయం సుప్రభాత సేవనందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. అదేవిధంగా తిరుమలలోనే ఆమె బస చేయనట్లు మనకు తెలుస్తుంది. అన్నప్రసాదానికి విరాళం కూడా ప్రకటించున్నారని మనకి జనసేన వర్గాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా ఇటీవల జరిగిన సింగపూర్ స్కూల్ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ సురక్షితంగా ఆరోగ్యం బాగుపడాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శించుకున్నట్లుగా మనకి తెలుస్తుంది. మార్క్ శంకర్ ఆరోగ్యవంతంగా ఉన్నాడని, ఆరోగ్యవంతంగా ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనం కూడా కోరుకుందాం. ఈ విజువల్స్లో చూస్తున్నట్లయితే హైందవ సాంప్రదాయ ప్రకారం అన్నా లెజినోవా గారు సంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని మనకి ఆమె తిరుమల చేరుకున్నట్లుగా తెలుస్తుంది. హైందవ సాంప్రదాయానికి పెద్ద